నమస్తే, వెల్కమ్ టు ఎలక్షన్ ఎక్స్ప్రెస్. నేను సింధూర. ఇక డీటెయిల్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. గులాబీమయంగా ఖానాపూర్, జగిత్యాల, వేములవాడ, దుబ్బాక. సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలకు భారీ ఏర్పాట్లు. బీఆర్ఎస్ కు 90 సీట్లు పక్క. గులాబీ పార్టీకే ప్రజా ఆశీర్వాదం. హైదరాబాద్లోనూ కారుదే జోరంటున్న జనం. తెలంగాణ కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలిచ్చిన రాష్ట్రముందా? రాహుల్ గాంధీకి మంత్రి కేటీఆర్ సూటి ప్రశ్నలు. తెలంగాణ రైతన్నపై పగబట్టిన కాంగ్రెస్. సాగుకు 5 గంటల కరెంటు చాలంటున్న డీకే శివకుమార్. కొడంగల్లో పరిస్థితి తారుమారు. భయంతో వేరే ప్రచార సభలు రద్దు. చేతులెత్తేసిన కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు, అగ్రనేతలు. తెలంగాణలో కర్ణాటక ప్రభుత్వ ప్రకటనల. చర్యలు తీసుకోవాలంటూ సీఈఓ వికాస్ రాజుకు బీఆర్ఎస్ ఫిర్యాదు. బౌలింగ్లో మరింత రాణించాలని భావిస్తున్న భారత్. సిరీస్ సమం చేయాలని చూస్తున్న కంగారూలు. ఇవాళ సెకండ్ T20. రైట్, ఇక డీటెయిల్స్ చూద్దాం. ఔర్ ఎక్ బార్ కేసీఆర్ సర్కార్. ఇది తెలంగాణ ప్రజల నిశ్చితాభిప్రాయమని స్పష్టమవుతోంది. ఏకంగా 90 స్థానాలతో బీఆర్ఎస్ సరికొత్త రికార్డును సృష్టించబోతోంది. మరోవైపు హైదరాబాద్లో 29 స్థానాలకు 20 స్థానాల్లో కారు హవా కొనసాగనుంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందు నుంచి వెలువడుతున్న అన్ని సర్వేలు దాదాపు ఇవే విషయాన్ని వెలువడిస్తాయి. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మల్ల గెలిచి రావాలి మనసు గల్ల సర్కారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ కు ఎదురు లేదు, బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదు అని దాదాపు అన్ని సర్వేలు స్పష్టం చేశాయి. మరోవైపు బీఆర్ఎస్ కు మొదటి నుంచి వ్యతిరేకంగా ఉంటూ సామాజిక మాధ్యమాలను నడుపుకుంటున్న వారు క్షేత్రస్థాయిలో ప్రజాస్పందనను చూసి చేతులెత్తేస్తున్నారు. 2014 ఎన్నికల్లో 63 స్థానాల్లో జయకేతనం ఎగరేసి 2018 ఎన్నికల్లో 88 స్థానాలను సొంతం చేసుకున్న బీఆర్ఎస్ ఈసారి ఏకంగా 90 స్థానాలను సాధించి తన రికార్డును తానే బ్రేక్ చేయబోతున్నట్టు తెలుస్తున్నది. దశాబ్దాలుగా దగాపడ్డ తెలంగాణ ఇప్పుడిప్పుడే దరికి చేరుతున్న క్రమంలో రాష్ట్ర ప్రజలు రిస్క్ తీసుకుని రాష్ట్రాన్ని మరొకరి చేతుల్లో పెట్టేందుకు సిద్ధంగా లేరని తేలిపోతున్నది. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మల్ల గెలిచి రావాలి మనసు గల్ల సర్కారు. హైదరాబాద్ మహానగరం పరిధిలోని 22 స్థానాలు, ఉమ్మడి నిజామాబాద్, మహబూబ్ నగర్, మెదక్, కరీంనగర్, వరంగల్ జిల్లాలను బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయబోతుందని సర్వే సంస్థలు నెగ్గు తేలుస్తున్నాయి. ఇప్పటికే 60కి పైచిలుకు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు తిరుగులేని ఆధిక్యంతో ముందుకు సాగుతున్నారు. ఇక త్రిముఖ పోటీ ఉన్న 15 నియోజకవర్గాలు, ద్విముఖ పోటీ ఉన్న 25 నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకే గెలుపు అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఏ లెక్క చూసినా మొత్తం 90 స్థానాలతో బీఆర్ఎస్ ముచ్చటగా మూడోసారి విజయ దుందుబి మోగించనుందనే సంకేతాలు బీఆర్ఎస్ శ్రేణుల్లో సమరోత్సాహాన్ని కలిగిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఇప్పటికే 86 ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించారు. ఈ సభలకు జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. వచ్చాం కాబట్టి విని ఊరుకుందాం అన్న రీతిలో కాకుండా సీఎం కేసీఆర్ చెప్పే ప్రతి మాటకు జోరుగా స్పందిస్తున్నారు. సందర్భం వచ్చినప్పుడు జై తెలంగాణ అంటూ నినదిస్తున్నారు. నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే సభలే అయినా ఉద్యమకాలం నాటి సన్నివేశాలను ఆవిష్కరిస్తున్నాయి. బోనాలు, బతుకమ్మలతో మహిళలు సభలకు పోటెత్తుతూ ఉద్యమ స్ఫూర్తిని చాటుతున్నారు. ఈ సభలకు వస్తున్న జనం తిరిగి ఇళ్లల్లోకి వెళుతూ వెళ్లిన తర్వాత కేసీఆర్ చెప్పింది నిజమా అబద్ధమా అంటూ వాడకట్టులో కుల సంఘాల వారీగా జమకూడి చర్చిస్తున్నారు. ఫలితంగానే బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేని ఆధిక్యం లభించనుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మల్ల గెలిచి రావాలి మనసు గల్ల సర్కారు. బీఆర్ఎస్ కు ఈసారి మైనార్టీలు, దళితులు దూరమయ్యారని కాంగ్రెస్ చెప్తున్నది పచ్చి అబద్ధమని తెలుస్తున్నది. దళితుల్లో అందరికీ దళిత బంధు రాలేదని, ఈ కారణంతో ఆ వర్గం మొత్తం తమకే అనుకూలంగా ఉందని కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నది మైండ్ గేమ్ అని వారికి అర్థమైపోయింది. మూడోసారి ప్రభుత్వం రాగానే హుజురాబాద్ మాదిరిగా నియోజకవర్గమంతా దళిత బంధు ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ ఇస్తున్న హామీపై ఆయా వర్గాల్లో భరోసా పెరిగింది. మైనార్టీల విషయంలో కూడా కాంగ్రెస్ ఆడుతున్నది మైండ్ గేమ్. అది ఆ వర్గాలకు తెలిసిపోయింది.
తెలంగాణలో ముస్లింల అభివృద్ధి సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నది. దీంతో ఆ వర్గం ఇప్పటికే అనేక చోట్ల బయటకు వచ్చి బీఆర్ఎస్ ర్యాలీల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రజాదరణ ముందు ఢిల్లీ, బెంగళూరు శిబిరాలు కకావికలమవుతున్నాయి. నిన్నటిదాకా అంతా తమ చేతుల్లోనే ఉందనుకుని నింపాదిగా చక్రాలు తిప్పిన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా సహా బీజేపీ అగ్రనాయకత్వం, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీ తదితరులు తెలంగాణ గడ్డ మీద వాలిపోయారు. ఇక రేవంత్ రెడ్డి పేల్చుతున్న డైలాగులకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బెంబేలెత్తిపోతున్నారు. రేవంత్ ఎంత తిరగకపోతే అంత మంచిది అని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముఖం మీదే చెప్పేస్తున్నట్టు సమాచారం. మొత్తంగా బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ప్రజాబలం, పార్టీ బలం, స్థానిక సంస్థల ప్రతినిధుల బలం ముందు కాంగ్రెస్ బీజేపీ చేస్తున్న గారడీలు తెలిసిపోయి ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ముచ్చటగా మూడోసారి 90 సీట్లతో అధికారాన్ని కట్టబెట్టబోతున్నారని సర్వేలు చెబుతున్నాయి. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మల్ల గెలిచి రావాలి మనసు గల్ల సర్కారు. మరోవైపు దక్షిణాదిలో తొలి హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ రికార్డు సృష్టించడంలో హైదరాబాద్ మహానగరం కీలక పాత్ర పోషించనుంది. 29 అసెంబ్లీ స్థానాలకు ఏకంగా 20 స్థానాల్లో గులాబీ జెండా రెపరెపలాడనుందని సర్వేలు చెబుతున్నాయి. తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దడంలో కేసీఆర్ ప్రభుత్వ కృషిని గుర్తించి నగరవాసులు బీఆర్ఎస్ వైపే ఉన్నారని వివిధ సర్వేలు తేల్చి చెబుతున్నాయి. హైదరాబాద్ పరిధిలోని 15 స్థానాలతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో మజ్లిస్ తన పాత 7 నియోజకవర్గాలను నిలబెట్టుకునే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. మిగిలిన 22 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఏకంగా 20 స్థానాలను కైవసం చేసుకోనుందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ప్రభావం ఈ ఎన్నికల్లో నామమాత్రంగానే ఉంటుందనే విషయం తేలిపోయిందని అంటున్నారు. దీని ప్రభావం రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలపైన ఉంటుందని భావిస్తున్నారు. అభివృద్ధికే నగర ప్రజలు పట్టం గడుతున్న దరిమిలా తాజా ఎన్నికల్లో బీఆర్ఎస్ 20 స్థానాలను గెలుచుకోవడం అనేది సులభేనని స్పష్టమవుతున్నది. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మల్ల గెలిచి రావాలి మనసు గల్ల సర్కారు. కాంగ్రెస్ మరో కొత్త డ్రామాకు తెరలేపింది. జాబ్ ప్రకటన పేరుతో నిరుద్యోగులకు టోకరా వేసేందుకు సిద్ధమైంది. కర్ణాటకలో చేసిన మోసాన్నే తెలంగాణలోనూ ప్లే చేసేందుకు రెడీ అయింది. అయితే ఏప్రిల్, మేలో జాబ్ నోటిఫికేషన్లు ఇస్తామంటూ ఇచ్చిన ప్రకటన ఆ పార్టీకే ఎదురుతన్నింది. అసలు పార్లమెంట్ ఎన్నికలు జరిగే తేదీల్లో నోటిఫికేషన్ ఎలా సాధ్యమంటూ యువకులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. కర్ణాటక నాటకాలు ఇక్కడ చెల్లవంటూ తేల్చి చెబుతున్నారు. నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టు కాంగ్రెస్ ను నమ్మితే మోసపోక తప్పదు. ఉద్యోగాల భర్తీపై హస్తం పార్టీ చెప్తున్నవి ఒట్టి డొల్లమాటలు. న్యూస్ పేపర్ల నిండా కాంగ్రెస్ గుప్పిస్తోన్న ప్రకటనలు పచ్చి మోసాలు. ఈ విషయం 7వ తరగతి పిల్లాడిని అడిగినా చెప్తాడు. వెనకటికొకడు హింస కంటే అహింసే గొప్పదని 4 తన్ని ఒప్పించాడట. కాంగ్రెస్ వ్యవహారం కూడా అలాగే ఉంది. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, లక్షల ఉద్యోగాలు తెచ్చి మీ చేతుల్లో పెడతామంటుంది కాంగ్రెస్. జిత్తుల మారి హస్తాన్ని నమ్మటానికి లేదు. ఎందుకంటే మొన్నటికి మొన్న కర్ణాటకలో ఏం చేసిందో జగద్విదితం. ఉద్యోగాల బొనాన్సా అని ఊదరగొట్టి కర్ణాటక నిరుద్యోగుల నెత్తిన నీళ్లు చల్లింది కాంగ్రెస్. ఇప్పుడు తెలంగాణలోనూ అవే డ్రామాలు మొదలు పెట్టింది. లక్షలాది ఉద్యోగాలు ఇస్తామంటూ వాటికి కొన్ని తేదీలను కూడా జత చేసి ఇదే మా జాబ్ క్యాలెండర్ అని డప్పు కొట్టుకుంటోంది కాంగ్రెస్. అయితే సరిగ్గా ఇక్కడే తెలంగాణ యువతను తక్కువ అంచనా వేసింది. అసలు ఉద్యోగాల ప్రకటన, నోటిఫికేషన్లు, వాటి తేదీలను గమనిస్తే కాంగ్రెస్ బండారం ఇట్టే బయటపడుతుంది. వచ్చే ఏడాది మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. మరప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు సాధ్యమేనా అన్న ప్రశ్న యువత నుంచి గట్టిగా వినిపిస్తోంది. ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ నాయకుల దగ్గర సమాధానం లేదు. నిజానికి కాంగ్రెస్ ఉద్యోగ క్యాలెండరే పెద్ద బూటకం. ఈ విషయం చెప్పేందుకు చదువుకున్న యువతనే అవసరం లేదు. ఎవరైనా ఈజీగా చెప్పేయొచ్చు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. కనీసం ఆ దరిదాపుల్లోకి కూడా హస్తం పార్టీ చేరుకోకపోవచ్చు.
అయినా సరే అధికారంలోకి వస్తే ఉద్యోగాలు భర్తీ చేస్తామంటున్న ఆ పార్టీ నేతల మాటలను కొద్దిసేపు నిజమని నమ్ముదాం. కానీ ఉద్యోగాల ప్రకటన చేయాల్సిందెవరు, ప్రకటించాల్సిందెవరు? మాట మాత్రంగా చెప్పి ఇదే ఎగ్జామ్ డేట్ అంటే సరిపోతుందా? ఎవరికి వారే ఇలా ప్రకటనలు చేస్తే టీఎస్పీఎస్సీ ఏం చేయాలి మరి? ఇలా చేసే ప్రకటనలకు అసలు చట్టబద్ధత ఉంటుందా? టీఎస్పీఎస్సీ విడుదల చేసే జాబ్ క్యాలెండర్ కు విలువ ఉంటుంది, కానీ ఇలాంటి పేపర్ ప్రకటనలకు ఏం విలువ ఉంటుందని ప్రశ్నిస్తున్నారు నిరుద్యోగులు. ఇలాంటి చెత్త ప్రకటనలతో మోసం చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటూ హస్తం పార్టీని కడిగి పారేస్తున్నారు. ఇక కాంగ్రెస్ చెప్తున్న జాబ్ క్యాలెండర్ లో అతిపెద్ద లోపం ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలు నిర్వహించింది. దశల వారీగా టీఎస్పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్లు విడుదల చేసి వాటికి ఎగ్జామ్లను కూడా జరిపించేసింది. దాదాపుగా 1,00,000 ఉద్యోగాలకు ఒక క్రమ పద్ధతిలో నోటిఫికేషన్లు విడుదల చేసి నిరుద్యోగులు ఎగ్జామ్ కు ప్రిపేర్ అయ్యేందుకు తగిన సమయం కూడా కేటాయించింది. గతంలో ఏ ప్రభుత్వం భర్తీ చేయనన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి పారదర్శకంగా భర్తీ ప్రక్రియను చేపట్టింది. కొన్ని పరీక్షలు పూర్తయితే మరికొన్ని పరీక్షల డేట్లు ఎలక్షన్ షెడ్యూల్ రావడంతో వాయిదా పడ్డాయి. మరిప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ పరీక్షలను రద్దు చేస్తుందా? ఇప్పటికే రాసిన పరీక్షలుండవు, మళ్లీ నోటిఫికేషన్ ఇస్తామంటే వేలకు వేలు కోచింగ్ సెంటర్లకు ఫీజులు కట్టి కష్టపడి చదివి గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు పరీక్షలు రాసిన నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? వారి కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరేనా? మళ్లీ అన్ని గ్రూప్ పరీక్షలకు ప్రిపేర్ కావటం అంత ఈజీనా? వారంతా మరోసారి వేల రూపాయలు చేతుల్లో పట్టుకుని కోచింగ్ సెంటర్లకు పరిగెత్తాల్సిందేనా? ఇదంతా ఒకెత్తైతే పరీక్షలు రాసి మెరిట్ సాధించిన విద్యార్థుల పరిస్థితి ఏంటి? అన్ని టెస్టులను దాటుకుని ఇక నేడో రేపో ఉద్యోగంలో చేరొచ్చు అనుకుంటున్న యువకులకు మొండి చేయి చూపిస్తుందా? మరి ఇదంతా ఎందుకంటారా? జస్ట్ ఎన్నికల్లో కొన్ని ఓట్లైనా సాధించడం కోసం ఆడుతున్న నాటకమే అని స్పష్టమైపోతుంది. అంతేకాదు, ఒకే ఏడాదిలో 2 సార్లు నోటిఫికేషన్ విడుదల చేస్తామంటూ ఆర్భాటంగా ప్రకటించింది కాంగ్రెస్. ఇదెలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు ఉద్యోగార్థులు. ఉదాహరణకు ఏప్రిల్లో గ్రూప్ 2కి నోటిఫికేషన్ వస్తే ఆ ఎగ్జామ్ నిర్వహించేందుకు కనీసం 3-4 నెలల ప్రిపరేషన్ టైం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తరువాత పరీక్ష పెట్టి ఫలితాలు విడుదల చేయాలంటే ఇంకో నెలైనా పడుతుంది. అంటే ఈ ప్రక్రియ అంతా పూర్తి కావటానికి అక్టోబర్ వరకు అవుతుంది. మరి కాంగ్రెస్ చెప్తున్న లెక్కల ప్రకారం ఆ వెంటనే మళ్లీ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇవ్వటం సాధ్యమవుతుందా? మరి గ్రూప్ 3, గ్రూప్ 4 సంగతేంటి? వీటికెప్పుడు పరీక్షలు పెట్టాలి? ఒకే ఏడాదిలో అన్ని ఎగ్జామ్లు పెట్టడం సాధ్యమవుతుందా? ఖచ్చితంగా కాదు. ఒక్కో గ్రూప్ కు నోటిఫికేషన్, పరీక్షలు, ఫలితాలు అంటే కనీసం 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల సమయం పడుతుంది. మరి కాంగ్రెస్ ఒక్క ఏడాదిలోనే పరీక్షలు ఎలా నిర్వహిస్తుంది? గ్రూప్ ఎగ్జామ్లే కాదు, వీటితో పాటు ఉపాధ్యాయులు, ఇంజనీరింగ్, వైద్య శాఖ, అగ్రికల్చర్ ఇలా ఎన్నో రకాల జాబ్లుంటాయి. మరి ఒక్క ఏడాదిలోనే వాటిని ఎలా భర్తీ చేస్తారు? ఒకవేళ అన్ని నోటిఫికేషన్లు ఒకేసారిస్తే నిరుద్యోగులు ఏ పరీక్షకు ప్రిపేర్ కావాలి? అంటే ఇది మోసపూరిత ప్రకటన కాదా అని ప్రశ్నిస్తున్నారు తెలంగాణ ప్రజలు. జాబ్ క్యాలెండర్ అంటూ పసలేని ప్రకటనలో కాంగ్రెస్ పార్టీ కుట్ర స్పష్టంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ పై బురద జల్లుతూ యువత మనసులో విషం నింపటమే కాంగ్రెస్ ఏకైక ఉద్దేశం. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత గతంలో ఎప్పుడూ లేనంతగా రాష్ట్రం అభివృద్ధి చెందింది. సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ పేదల గుండెల్లో నిలిచిపోయారు. ఇవి చాలవన్నట్లు ఉద్యోగాలు కూడా భర్తీ చేయడంతో యువత కూడా జై కేసీఆర్ అంటూ నినదిస్తోంది. అయితే టెక్నికల్ ఇష్యూస్ వల్ల చిన్న ఇబ్బందులు తలెత్తడంతో దాన్నే భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్. దీన్ని ఆసరాగా తీసుకుని ఓట్లు కొల్లగొట్టాలని చూస్తోంది. కానీ కాంగ్రెస్ ప్రకటన వారికే భస్మాసుర హస్తం అవుతుందని ఆ పార్టీ అస్సలు ఊహించలేదు.
తూతూ మంత్రంగా విడుదల చేసిన ప్రకటనతో కాంగ్రెస్ పై నిరుద్యోగులు మరింత మండిపడుతున్నారు. చిత్తశుద్ధి లేని ప్రకటనతో ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే దిగజారిన కాంగ్రెస్ ను పాతాళానికి తొక్కేయటం ఖాయమని చెబుతున్నారు. బొగ్గును పాలతో కడిగితే తెల్లగవుతుందా? కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ అంటూ ప్రకటిస్తే నిజమవుతుందా? మళ్ళీ మా ఓటు బీఆర్ఎస్ కి, కారు గుర్తుకి అని తేల్చి చెబుతున్నారు. ఇవి ఎలక్షన్ ఎక్స్ప్రెస్